శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 625వ నామం కైవల్య పదదాయిని. మంత్రస్వరూపంలో శ్రీ కైవల్య పదదాయిన్యై నమః. మనం 622వ నామంలో అమ్మవారిని క్లీంకారి అని కీర్తించుకున్నాం. ఈ నామానికి సాధకుని మనస్సును ఆకర్షించి పరతత్వమునందు లయం చేయు శక్తి అని చెప్పుకున్నాం. 623వ నామంలో అమ్మవారిని కేవలాగా దర్శించాం. అమ్మవారు పరతత్వము కాబట్టి ఈ సృష్టినందు గల ఒకే ఒక స్వరూపముగా తెలుసుకున్నాం. ఆ తర్వాత 624వ నామంలో అమ్మవారు సర్వభూతముల యందు రహస్యముగా ఉన్న శక్తి స్వరూపిణి అని కీర్తించుకున్నాం. ఈ తల్లి తనను ఆశ్రయించిన సాధకునికి ఏమి ప్రసాదిస్తుందో ఈ నామం మనకు తెలియజేస్తుంది. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అమ్మవారు సాధకునకు అనుగ్రహించున్నది కైవల్యము అని మనకు తెలుస్తుంది. ఈ కైవల్యమును సాధకునికి ప్రసాదించుట అంటే పరతత్వమునందు సాధకుని లయం చేయటమే. అంటే సాక్షాత్తు అమ్మవారి పాద పద్మముల యందు భక్తుడు లీనమైపోవడమే అని మనకు తెలుస్తుంది. అమ్మవారు ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నట్టుగా 5 శరీరములు దాటిన తర్వాత అంటే పంచకోశముల తర్వాత మనలో గుహ్యంగా ఉంటారు అని తెలుసుకున్నాం. ఈ అమ్మవారు మన యొక్క పంచ శరీరములను జ్ఞానముతో నశింపచేసి ఆ తర్వాత తనలోనే లీనం చేసుకుంటారు అని మనకు తెలుస్తుంది. ఒక్కసారి కైవల్యాన్ని పొందిన సాధకుడు ఇక జన్మించనవసరం లేకుండా అమ్మవారిలోనే లీనమైపోతాడు అని ఈ నామం మనకు అభయమిస్తుంది. ఆ అమ్మవారి పాద పద్మములే మనకు రక్ష. ఓం శ్రీమాత్రే నమః.